హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 18th డిసెంబర్ 2024. మనం ఏదైతే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సజెస్ట్ చేసే స్టాక్స్ ఒక 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ మన లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అప్రోచబుల్గా ఉండే స్టాక్స్ని కొన్ని స్టాక్స్ని మనం సజెస్ట్ చేస్తాం. అలాంటి స్టాక్స్లో ఈరోజు నాకు క్రిసిల్ లిమిటెడ్, మన ఏదైతే క్రిసిల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం సజెస్ట్ చేస్తాం. అది ఒక టెక్నికల్గా ఏ విధంగా ఉంది, మనకి ఎలా ఉన్నది అన్నది అంటే టెక్నికల్ అప్రోచ్ అంతా కూడా వెరీ స్ట్రాంగ్ పొజిషనల్గా మార్కెట్ రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ నుంచి మనకి లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా కూడా మనకి 23-24 దగ్గర నుంచి 24 ఇంత కూడా మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా చూసుకుంటే మనకి యాక్యురేట్గా మనకి మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. ఇది లాస్ట్ ఒక 4 ఇయర్స్గా చూసుకున్నా సరే మనకి ఏదైతే 2020 దగ్గర నుంచి కూడా ఏదైతే 1500-2000 దగ్గర నుంచి ఈ రోజున 5800-6000 వరకు కూడా మార్కెట్లో రీచ్ ఒక 4 ఇయర్స్లోనే అద్భుతమైనటువంటి రీచ్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్లో మనకి అప్రోచ్ మనకి రెగ్యులర్ బేస్ కానీ లేకపోతే సిప్ మోడల్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి దాంట్లో మనకి దీని యొక్క ఫండమెంటల్స్ చూసుకున్నట్టయితే క్రిసిల్ లిమిటెడ్లో ఏదైతే 42,000 crores మనకి ఇది నెట్వర్త్ మనకి మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్నది. మార్కెట్లో ఒక అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా అప్రోచ్ చూసుకున్నట్టయితే మామూలుగా అసెండింగ్ ఆర్డర్లో ఉంది. ప్రజెంట్ ఇదైతే 500 వస్తుంది మనకి. ఇది అనేక డిఫరెంట్ కంట్రీస్లో ఇది ఉన్నది. దీని యొక్క ప్రధానంగా క్రిసిల్ లిమిటెడ్ ఇది గ్లోబల్లీ డైవర్సిఫైడ్ అనలిటికల్ కంపెనీ ప్రొవైడింగ్ రేటింగ్స్, రీసెర్చ్, రిస్క్ అండ్ పాలసీ అడ్వైజరీ సర్వీసెస్. CRISIL is an India's leading rating agency and the for most provider the high-end research to large banks and the large corporates కన్నట్టు కూడాను. ఇది ఏదైతే రీసెర్చ్ బిజినెస్ ఉన్నది ఇండియాలోను గ్లోబల్ రీసెర్చ్లోను దీనికి కూడా క్రిసిల్ లొకేషన్స్ కూడా 25 కార్పొరేట్ లొకేషన్స్లో ఒక బ్యాంక్స్లో గట్రా అక్రాస్ ది గ్లోబ్ ఉన్నది. అదేవిధంగా ఏదైతే దీని ప్రధానంగా సర్వీసెస్ కూడా S&P ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి ఏదైతే అసోసియేటెడ్ విత్ S&P గ్లోబల్ ఇన్కార్పొరేషన్లో కూడా ఇంచుమించుగా 67%-70% వరకు కూడా స్టేక్ ఉంది. అంటే ఇలాంటి బిగ్ అప్రోచ్ కంపెనీస్లో కూడా దీనికి మేజర్ స్టేక్ ఉండటం వల్ల ఇలాంటి కంపెనీస్లో మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ రావడానికి ఎవ్రీ ఇయర్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి గ్రోత్లో ఉండడానికి కూడా మంచి అవకాశం ఉంది. అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్లో మనకి ఇది కంపెనీస్లో మొత్తం యూఎస్లో కానీ, యూకేలో కానీ, స్విట్జర్లాండ్లో కానీ, ఏయూలో కానీ, పోలాండ్లో కానీ, జపాన్, చైనా ఇలాగా ఏదైతే 12+ కంట్రీస్లో 4700 ఎంప్లాయీస్తో బిగ్ రీచ్లో ఉన్నటువంటి కంపెనీ ఇది. ఇలాంటి క్రిసిల్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటుంటే మనకి రెగ్యులర్గా మినిమం మనకి 25-30% వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ 1 ఇయర్ కూడా 36% వచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్ కూడా 26% ఎక్కడ తగ్గకుండా మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా కమింగ్ ఇయర్తో కూడా ఏదైతే నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో 400 దగ్గర నుంచి ప్రోగ్రెసివ్గా నెట్ ప్రాఫిట్ కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఎక్స్ట్రాడనరీగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఏదైతే మనకి బ్యాలెన్స్ షీట్లో ఏ విధంగా చూపిస్తుంది, క్వార్టర్ అండ్ క్వార్టర్ ఏ విధంగా రిజల్ట్ చూపిస్తుంది. అదేవిధంగా కంపేర్ టు అదర్ కంపెనీస్తో చూసుకున్నట్లయితే మంచి క్యాపిటలైజేషన్ తోటి మంచి క్వార్టర్లీ రిజల్ట్ తోటి అద్భుతంగా ఉంది. ఏదైతే కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీ, అదే ఆల్మోస్ట్ నెట్ ఫ్రీ కంపెనీ ఇస్ ఏ గుడ్ రిటర్న్. ROE కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా 31% హ్యాపీగా ఉంది. ఏదైతే హెల్తీ డివిడెండ్స్ ఏదైతే మనకి దీంట్లో కూడా వస్తున్నాయో అదే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. యాక్చువల్గా ఏదైతే బుక్ వాల్యూతో చూసుకుంటే కంపేర్ చేస్తే తప్ప రిమైనింగ్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్న స్టాక్గా మనం తీసుకోవచ్చు. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మనం ఏదైతే మార్కెట్ యొక్క అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా వాటిని తట్టుకుని మన దానికి మంచి అవకాశం ఉండే స్టాక్స్. ఈ విధమైనటువంటి స్టాక్స్లో మనకి మంచి అప్రోచ్ దొరికితే అద్భుతంగా మనకి రిజల్ట్ రాణించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా మనకి మార్కెట్ అప్రోచ్ గలిగితే అక్కడి నుంచి మనకి మంచి రిజల్ట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మనకి క్రిసిల్ లాంటి దానికి మనకి అవకాశం దొరికినప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూసుకున్నట్టయితే మంచి అప్రోచ్ ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి మనకి ఏదైతే మనం రెగ్యులర్ రేటింగ్స్ దాన్ని బట్టి డిఫరెంట్ అప్రోచ్లో కూడా మనం చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఏదైతే మనకి రెగ్యులర్గా మనకి ఉన్నటువంటి అప్రోచ్ కన్నా మనకి ఇంకా అడ్వాంటేజ్గా ఉండేటువంటి స్టాక్స్ కానీ ఇవి కానీ చూసుకున్నట్టయితే మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి క్రిసిల్ రేటింగ్స్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం చూడవచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఏదైతే 66% ఉన్నదో దీన్ని మనం అప్రిషియేటబుల్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా దాన్ని బట్టి మనకి రిమైనింగ్ కంపెనీస్లో మనకి ఏ విధమైనటువంటి డిస్కౌంట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది అంతా కూడా చూసుకుని ఈజీగా మనకి దీని మీద
ఇక రెగ్యులర్గా మనం చేసుకునే ఓవర్ వ్యూ చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఉన్నది అనేది అంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే దీనికి ఆ, ఏదైతే క్రిసిల్ దానికి మనం టెక్నికల్గా కూడా మంచి అప్రోచ్ ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనకి హైలీ రికమెండెడ్ చేస్తున్నాము. ఈ విధంగా చేసినట్టయితే మనకి రెగ్యులర్గా మనం ఇచ్చే స్టాక్స్లో మీరు మీ యొక్క మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే అంత స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా పూర్తి స్థాయి అవగాహన కానీ దీనికి సంబంధించిన టీచింగ్ కానీ లెర్నింగ్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజరల్ అప్రోచ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మనకి రెగ్యులర్గా లాంగ్ టర్మ్లో మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, టెక్నికల్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఇలాంటి వాటికి కానీ అకౌంట్ ఓపెనింగ్ చేయాలనుకున్న జీరోదాలో మనం ఏ విధంగా ఓపెన్ చేయాలన్నది అంతా కూడా డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కాల్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.